తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. తదితోన. గిరీశం తన 20వ ఏట పాత సత్రంలో ఓ హరికథకి వెళ్ళాడు. అతని మనస్సు కథ మీదకి పోలేదు, ఫిడేల్ మీదకి పోలేదు, మద్దెలు వాయిస్తున్న బుల్లయ్య మీదకి పోయింది. ఆ వరసలు, ఆ ముక్తాయింపులు మహా సొంపుగా ఉన్నాయి. తనకు కూడా మద్దెలు నేర్చుకోవాలనిపించింది. ఇంకా కథ జరుగుతుండగానే బుల్లయ్య పక్కకి చేరాడు. అయ్యా, మీకు పాలు కావాలా, లేకపోతే పానకం తెప్పించినా అని మాటలు కలిపాడు. కథ అయిపోయిన తర్వాత బసదాకా మద్దెలు తనే మోసి మంచం వేయించి బుల్లయ్య పడుకున్న తర్వాత తాపీగా చెప్పాడు, తమ శిష్యుడిగా చేరి మద్దెలు నేర్చుకోవాలనుందండి అని. బుల్లయ్యదేమో 6 మైళ్ళ అవతలూరు. అయినా సరే వారానికి 2 రోజులు పాఠం చెప్తే చాలన్నాడు. ఏమిచ్చుకుంటావ్ అన్నాడు బుల్లయ్య. గురువులే చెప్పాలి అన్నాడు గిరీశం. భక్తిగా ఉన్నావు కాబట్టి చెప్తున్నా, నెలకి 10 రూపాయలిచ్చుకో. బాబు 5 ఇచ్చుకుంటాను అని గిరీశం అనగా బుల్లయ్య కొంచెం ఆలోచించి, భక్తి ముందు డబ్బెంత, మంచి రోజు చూసి వచ్చేసేయ్ అన్నాడు. ఆ మర్నాడే వడ్రంగి దగ్గరికెళ్ళి అటో చెక్క ఇటో చెక్క మధ్యనో కర్ర వేసి తొందర చేయించి ముహూర్తం చూసుకుని బుల్లయ్య ఊరికెళ్ళాడు. బుల్లయ్య తొందరకి బొట్లు పెట్టించి కొబ్బరికాయ కొట్టించి దక్షిణ పుచ్చుకుని త థి తో నా అని మొదటి పాఠం ప్రారంభించాడు. చెక్కల మీద చేతులు నెప్పులు పుట్టేదాకా పాల వరసల్లో మొదటి వరుస వాయించాడు. ఇంటికెళ్ళి 3 కాలాల్లో సాధన చెయ్యమని పంపించాడు బుల్లయ్య. ఇంటికొచ్చిన గిరీశానికి వేరే ధ్యాస లేదు. రాత్రింబవళ్లు కృషి చేస్తున్నాడు. కాని 2 కాలాలకి మించి 3వ కాలానికి వేళ్లు నడవ్వే. గురువుగారు తిట్టాడు, విసుక్కున్నాడు. 3 నెలలైంది, 3వ కాలం అందలేదు. ఈ లోపున గురువుగారు ఊరు విడిచిపోవటంతో విద్య మధ్యలో ఆగిపోయింది. కొంతకాలానికి ఇంకో ఎల్లయ్యని పట్టుకున్నాడు గిరీశం. ఎంత సాధన చేసిన వాడికి తొందరేమిటయ్యా, మృదంగం కొను, 3 రోజుల్లో నీ చేత కచేరీ వాయింపిస్తానన్నాడు ఎల్లయ్య. అప్పు చేసి మృదంగం కొన్నాడు. 6 నెలలైనా పాలవరసలు దాటలేదు. ఈ లోపున ఓ రోజు గంగిరెద్దు నాడిస్తూ ఒకతనొచ్చాడు. అతని డోలు వరసలు బాగా ఉన్నట్టనిపించింది గిరీశానికి. అతనికి సోలెడు బియ్యం పోసి ఆ వరసలు తనకు నేర్పమన్నాడు. అతగాడు, మీకు మద్దెలు పనికిరాదండి, డోలు నేర్పుతానన్నాడు. సరే, విద్య రెంటికి ఒకటే కదా, అలాగే కాని అన్నాడు గిరీశం. అక్కడ్నించి అతగాడి డోలువాద్యం ప్రారంభమైంది. అతనికి భోజనం 2 పూట్ల గిరీశం ఇంట్లోనే. అహోరాత్రాలు డోలు సాధన సాగుతోంది. 4 రోజులైంది. గిరీశం భార్య భరించలేకపోయింది. భోజనం ఖర్చయితే పర్వాలేదు, ఆ డోలు గోలేమిటి అనుకుని మొగుణ్ణి పక్కకు పిలిచి, మీకు పెళ్ళాం కావాలో డోలు కావాలో తేల్చుకోండి, నేను పుట్టింటికి పోతా అంది. అక్కడ్నించి డోలు సాధన గుళ్ళో పెట్టాడు. 6 నెలలు చూసి ఇక నేను అన్నం కూడా పెట్టనంది భార్య. దాంతో డోలు ఆగిపోయింది. కాని గిరీశం పట్టుమాత్రం ఆగలేదు. అనేక మంది గురువులను ఆశ్రయించాడు. డబ్బిచ్చాడు, పాదసేవ చేశాడు, ఖాళీగా క్షణం కూర్చోడు. 2 మోకాళ్ల మీద సాధన చేస్తూనే ఉన్నాడు. 15 ఏళ్లు గడిచినా పాలవరసలు దాటలేదు. 2 ఏళ్ల క్రితం చిన్నయ్యనే కుర్రాడు మద్దెలు మొదలెట్టి ఇప్పుడిప్పుడే భజనల్లో వాయిస్తున్నాడు. వాడి దగ్గరికి రహస్యంగా వెళ్లి కళ్ళ నీళ్లైపోయి, ఒరే, నువ్వు నా కొడుకులాంటి వాడివి, ఇన్నేళ్లుగా కృషి చేస్తున్నా విద్య నాకు అబ్బలేదు, ఆ రహస్యం చెప్పరా అని ప్రాధేయపడ్డాడు. దాందేముంది బాబాయ్, చెప్తారా అన్నాడు చిన్నాడు. 2 ఏళ్ల పాటు వాణ్ణి వేధించాడు. కాని గొంగళి వేసించోటే ఉంది. చిన్న చిన్నవాళ్లు లాభం లేదు. పేరు పొందిన వాళ్లైతే కిటుకులు చెప్తారని వారానికోసారి పట్నం వెళ్లి ఓ విద్వాంసుడి దగ్గర శిష్యరికం చేశాడు. ఫలానా వారు మా గురువుగారని చెప్పుకోవటమే దక్కింది కాని శిష్యుడికేం అంటలేదు. 50వ పడిలో పడ్డాడు గిరీశం. గుళ్ళో కూర్చుని మోకాళ్ల మీద మద్దెలు వాయిస్తున్నాడు. ఎదురుగా కూర్చున్న ఓ ముసలాయనికి జాలేసింది. ఇన్నేళ్లు తపస్సు చేసినా వీడికి విద్య రాలేదే అని. ఒరే గిరీశం, ఇంతమంది గురువుల్ని ఆశ్రయించావు, ఎందువల్లరా నీకు విద్య అబ్బలేదు అన్నాడు. గిరీశం అన్నాడు, గురువులు మర్మం విడిచి చెప్పటం లేదు తాతయ్యా, లేకపోతే ఈ పాటికి మహావిద్వాంసుని కాకపోయానా. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.